సత్యసాయి జిల్లా కళ్ళితండాలో వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మురళీనాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఇక మురళీనాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్టు లోకేష్ అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్ళితండాను మురళీనాయక్ తండాగా పేరు మార్పు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే మురళీనాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కళ్ళితండాకు వచ్చిన పవన్, మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. తమ ముందు అడుగడుగున నీరాజనాలతో యువ జవాన్ మురళీనాయక్ భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంది. ప్రతి గ్రామం, ప్రతి కూడలి వద్దకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని సైనికుడికి పూల జల్లులతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్గా ఏర్పడి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతిక కాయాన్ని తరలించడంతో బెంగళూరు నుంచి కళ్ళితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటల పైగా. పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 ఎకరాల్లో భూమిని చదును చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు మురళీనాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అందరూ గ్రామంలోనే ఉన్నారు.